హ్యాపీ బర్త్డే మీ బర్త్డే వ్లాగ్ కంటిన్యూషన్. మార్నింగ్ జరిగిందంతా ఒక వ్లాగ్ చేస్తున్నాను అండ్ ఇది టోటల్ ఈవినింగ్ వ్లాగ్. వైజాగ్లో ఉన్నామని చెప్పాను కదండి. వైజాగ్లో సెకండ్ హాఫ్లో కవర్ చేసినటువంటి ప్లేసెస్ ఇవన్నీ. ఫస్ట్లీ అయితే మేము లంచ్ చేసిన తర్వాత కైలాసగిరి స్టార్ట్ అయిపోయాము. కైలాసగిరి బస్సెస్ రూట్ ఉంది, బైక్స్ మీద రూట్ ఉంది, బట్ మేమైతే రోప్వే సెలెక్ట్ చేసుకున్నాము. బికాజ్ ఇంతవరకు నేను కానీ పాప కానీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో రోప్వే ట్రై చేద్దాము అని 2 and 4 ఒకేసారి తీసేసుకున్నాము రోప్వేಲಿ. మేము చేసిన ఒక్క చిన్న మిస్టేక్ ఏంటి అంటే యాక్చువల్గా కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సింది, బట్ మేము వెళ్ళేసరికి 6 o'clock అయిపోయింది అండ్ క్యూ చాలా పెద్దగా ఉంది అసలు. అండ్ వ్యూ చూసారా, ఇక్కడ నుంచి మనకి ఆర్కే బీచ్ కనిపిస్తుంది. వ్యూ చాలా మంచి సీనరీ. అదే మార్నింగ్ వెళ్ళుంటే ఇంకా ఆ సీనరీని బాగా ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళము. మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీ ఇంకా ఈవినింగ్ సన్సెట్ అయిపోయి మూన్ వచ్చేసే టైంకి వెళ్ళున్నాము. ఇంకా రేపైతే మళ్ళీ కుదరదు అనేసి ఆ సేమ్ డేలోనే పైకి వెళ్ళిపోయాము. అండ్ చుట్టుపక్కలంతా మౌంటైన్స్లో రోపే ఉంటుంది కాబట్టి వే కూడా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మార్నింగ్ అయితే ట్రై చేయండి. మార్నింగ్ 11 o'clock నుంచి ఓపెన్ ఉంటుంది అండ్ 7 o'clock క్లోజ్. ఆ రోజు సండే కాబట్టి 8 వరకు కూడా ఉంచారు. మేము వెళ్ళే టైంకి అక్కడ టాయ్ ట్రైన్ అయితే రెడీగా ఉంది. అది యాక్చువల్గా టోటల్గా చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తుందంటే ఒక 20 minutes పడుతుంది. మేము అది అంత టైం లేదులే అనేసి మేము అది ఎక్కకుండా నార్మల్ వాక్వేలో కైలాష్ హిల్స్ శివుడి విగ్రహం ఉంటుంది కదా, అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఈ పిక్చర్ మీరు ఎన్నో స్టేటస్లో ఎన్నో పిక్స్లో చూసే ఉంటారు, నేను కూడా చూస్తున్నాను. బట్ ఫైనల్గా నా కళ్ళతో ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇదే అనమాట. ఇంకా చిన్నగా అక్కడ ప్లే ఏరియా ఉంది. సో మా పాప ఒకసారి ప్లే చేసి ఒక 1 hour ఉన్నాం అక్కడే. అండ్ అక్కడి నుంచి ఇంకా బ్యాక్ రోప్వేలోనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. బికాజ్ 8 o'clock అవుతుంది, అన్నీ క్లోజ్ చేసే టైమింగ్ అది. అండ్ అక్కడి నుంచి అగైన్ నైట్ వ్యూ, మొత్తం లైట్ సిటీ అంతా, బీచ్ అంతా కూడా భలే వ్యూ ఉంది. అదైతే మాత్రం ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే డెఫినెట్లీ. మీరు కనుక 4 o'clock అలా వెళ్తే ఇంకా 3 o'clock వెళ్ళినా కూడా పర్లేదు. పైనంతా పార్క్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు టైం స్పెండ్ చేయడానికి బాగుంది. మొత్తం ఫ్రీనే కాబట్టి పార్క్ అంతా. అండ్ రిటర్న్ మీరు అరౌండ్ 7 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈవెన్ నైట్ వ్యూ కూడా సిటీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ అయిపోయిన తర్వాత సబ్మెరైన్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇది డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్. పిల్లలకైతే మాత్రం తప్పకుండా చూపించండి, వన్స్ ఇన్ అ లైఫ్ టైం. అండ్ దట్ టు బిలో 10 to 15 years మధ్యలోనే చూపిస్తే వాళ్ళకి ఇంకా నాలెడ్జ్, వాళ్ళ స్టడీస్కి కూడా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా 2 o'clock నుంచి ఓపెన్ అంట. మేము 1 o'clock వెళ్ళాము. తెలియక ఎండలో ఉండలేక మళ్ళీ కైలాసగిరి చూసుకొని ఇక్కడికి వచ్చాము. సబ్మెరైన్ ఇది ఎంట్రన్స్ ఫీ వచ్చేసరికి ఇద్దరికి కలిపి 140 అండ్ కిడ్స్కి 40 rupees తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది అండ్ దాని ఎదురుగా నావీది కూడా ఉంది. రెండింటికి కలిపి తీసుకోండి మీరైతే. మాకు తెలియక ఇండివిజువల్గా తీసుకున్నాము. కలిపి తీసుకుంటే ప్రైసింగ్ తగ్గుతుంది. ఎదురుగానే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ సబ్మెరైన్ కవర్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ యాక్చువల్గా కెమెరా ఎలో కూడా లేదు, ఫొటోస్ కూడా తీయకూడదు. బట్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు, అందుకనే నేను హెల్ప్ఫుల్ అవుతుంది అని వీడియో అయితే క్యాప్చర్ చేశాను. బట్ వర్తీ వీడియో. మధ్యలో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదండి, రా కాపీ నేను అలాగే పెడుతున్నాను. సో కొన్ని మూమెంట్స్ నేను ఏది లెర్న్ చేశానో మీకు తెలియడానికి. దాని మీద కూడా చూడు, కింద వాటర్ అంతా అసలు ఇన్ని పైపులు చూడు. వాళ్ళకే తెలుస్తుంది అది.
చూసావా మరైన్ ఇదంతా మరైన్ రిలేటెడ్. రిసీవర్స్ అంటే ఇప్పుడు ఇది మీరు రిలేట్ అవ్వాలి అనుకుంటే గాజీ సినిమా ఒకసారి చూడండి, రిలేట్ అయిపోతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది రియల్గా సబ్మెరైన్ని మనకి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో అక్కడ నుండి మేమైతే ఆపోజిట్లో ఉన్నటువంటి నావీ ప్లేన్ దగ్గరికి వచ్చాము. ఈవెన్ అది మెరైన్ అయితే ఇది నావీకి సంబంధించి. వెళ్ళాం కదా, అదేమో నావీది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ వచ్చాం కదా, ఆర్చ్ ఇదంతా 3D వ్యూ ఇది. ఓకే ఓకే అదా మనం ఇక్కడ టికెట్స్ తీసుకొని ఎంట్రీ వచ్చాం కదా, ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ చల్లగా ఉందబ్బా, ప్రశాంతంగా. ఇవేంటివి ఇవి? అంటే దాన్ని ఏమంటారు, కాన్సెప్ట్, ఫ్లైట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్. అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్. చెప్పు. ఫ్లైట్లో నావీ దానికబ్బా, నావీది కదా, ఆ ఫ్లైట్ వేరు ఉంటుంది కదా. బాంబ్స్ ఉంటాయి, కింద సీట్స్ ఉంటాయి. బ్లాక్ బాక్స్ మనం మాట్లాడుకున్నది రికార్డ్ అవుతూ ఉంటుంది ఫ్లైట్లో. ఇది చూసావా ఫ్లైట్ అవన్నీ ట్రైన్స్ ఏమో ముందు. అబ్జర్వ్. పూజ యాదవ్ బ్యాక్ టైర్ ఫ్రంట్ టైర్. వాటర్, సీ వాటర్ లోపల. అప్పట్లోదేమో. వైజాగ్ ఉంది కదా యాక్చువల్గా, నీకు వైజాగ్లో ఏవియేషన్ జోన్ ఉంది. అది కూడా అక్కడ చూసావు కదా ఇందాక. భయపడతావు వాళ్ళు. చూడు పాపా, ఎందుకు లోపల మ్యూజియం లోపల దీని ద్వారానే డ్రాప్ చేస్తారు బాంబ్స్. అక్కడ అనుకుంటారమ్మా. కాదు ఇది అనుకుంటా. నీకు బాంబు వదిలేటప్పుడు కానీ మీకు